యా హాయ్ స్టూడెంట్స్. సో విద్యార్థి స్కాలర్షిప్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి చాలామంది అడుగుతున్నారు. సో దానికోసం ఈ వీడియో అనేది పూర్తిగా ఉచితం. అలానే మీరు అప్లై చేసుకునేటప్పుడు కూడా పూర్తిగాన ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు. మీరు ఎవరికి మనీ అనేది పే చేయక్కర్లేదు. సో ఎవరైనా మనీ అని అడిగితే మాత్రం చూడండి, ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది ఉంది. సో వాళ్ళు మీకు కాల్ చేసి వాళ్ళ మీద మీరు కంప్లైంట్ కూడా పెట్టచ్చు. సో నో ప్రాబ్లం. సో మీరు అసలు ఇదిగోండి హెల్ప్ లైన్ నెంబర్ అనేది ఇక్కడ ఉందన్నమాట. సో ఈ నెంబర్ మీకు ఆల్రెడీ వాట్సాప్లో కూడా పెట్టడం జరుగుతుంది. సో డోంట్ వరీ. సో మీరు ఏంటంటే మీకు మీరే ఓన్గా అప్లై చేసుకోండి. మీకు 540 అబోవ్ వచ్చాయి మార్క్స్ అనేది. సో మీకు మీరు ఓన్గా అప్లై చేసుకోవచ్చు, చూసారా. అండ్ 540 అబోవ్ వచ్చి ఈ ఇయర్ పాస్ అవుట్ అవ్వాలి. అంటే మొన్న రీసెంట్గా రిజల్ట్ వచ్చింది కదా, వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. ఇంటర్ అయిపోయిన వాళ్ళు, 9th క్లాస్లో ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ లేదు. అలానే 540 అబోవ్ మార్క్సే రావాలి. 540 కన్నా అబోవ్ మార్క్స్. 539, 538 మేము ఎస్టీ అలా అప్లై చేసుకోకూడదు. 540 అబోవ్ వస్తేనే అప్లై చేసుకోవాలి. అలానే క్యాస్ట్తో సంబంధం లేదనమాట. ఏ క్యాస్ట్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా స్టూడెంట్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటారు కదా, వాళ్ళైతే 70% అబోవ్ వచ్చిన అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఫిజికల్ హ్యాండిక్యాప్ స్టూడెంట్స్కి మాత్రమే ఈ ఛాన్స్ అనమాట. నార్మల్ స్టూడెంట్స్కి అయితే మాత్రం ఖచ్చితంగా 540 అబోవ్ రావాలి. ఓకేనా, వాళ్ళు ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. అలాంటి వాళ్ళు ఎగ్జామ్ రైడింగ్ కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ స్టూడెంట్ ఫోటో, ఫోన్ నెంబర్, జీమెయిల్ ఐడి అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ప్రతి అప్డేట్ జీమెయిల్కి వస్తుంది. ఒకవేళ మీకు జీమెయిల్ ఐడి అంటే ఏంటో తెలియకపోతే మీకు ఒక లింక్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ జీమెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలి కూడా మీరు చూసుకోవచ్చు. అలానే అప్లై చేసుకునేటప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీ అన్నయ్య కానీ వాళ్ళ దగ్గరికి, ఓకేనా, బయట ఎక్కడ కాదు, మీ నెట్ సెంటర్ కూడా అవసరం లేదు. పూర్తిగా ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో ఎలా అప్లై చేసుకునేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఇది మీరు విద్యాధనని గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు వచ్చేస్తుంది. లేదు అంటే ఇక్కడ లింక్ ఉంది కదా, రిజిస్ట్రేషన్ లింక్, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇవ్వండి. మీ 10th మార్క్స్ లిస్ట్లో ఎలా ఉందో నేమ్ అలానే ఇచ్చేయండి, నో ప్రాబ్లం. అలానే ఈమెయిల్ ఐడి ఇక్కడ ప్రాపర్గా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు రైట్ ఈమెయిల్ ఐడినే ఇవ్వాలి. ఓకేనా. సో మ్యాక్సిమం మీకు ఒకవేళ జీమెయిల్ ఐడి తప్పు అనిపిస్తుంది, లింక్ అనేది రాలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జీమెయిల్ నుంచి, మీ ఫ్రెండ్ జీమెయిల్ నుంచి హాయ్ అని మీ జీమెయిల్ పెట్టేసుకోండి. అప్పుడు హాయ్ అని వచ్చిందంటే మీ జీమెయిల్ ఐడి అనేది వర్క్ అవుతున్నట్టు. ఓకేనా, లేదంటే వర్క్ అవునట్టు. అలా ట్రై చేయండి జస్ట్. అలానే ఇక్కడ gmail.com ఉంది కదా, సో ఈ gmail.com అనేది ఇక్కడ రిమూవ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ సెలెక్ట్ డొమైన్ ఉంది కదా, ఇక్కడ మనం ఇవి చాలా జీమెయిల్స్ ఉన్నాయి, మనం మ్యాక్సిమం gmail.com యూస్ చేస్తాము. సో ఇదే సెలెక్ట్ చేసుకోండి. అలానే పాస్వర్డ్ వచ్చేసి మీకు నచ్చింది ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా, కానీ 8 క్యారెక్టర్స్ ఖచ్చితంగా ఉండాలి. అది మీ పేరు అవ్వచ్చు, ఒక నెంబర్ అవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు. ఓకేనా. సో పాస్వర్డ్ అనేది మర్చిపోకుండా ఉంచండి. ఆ ఫర్గట్ పాస్వర్డ్ కూడా కొట్టుకోవచ్చు తర్వాత, బట్ ఎందుకు ముందే మనం అన్నీ కరెక్ట్గా ఇచ్చుకుంటే మంచిది కదా. సో రిజిస్టర్ క్లిక్ చేస్తున్నాను. యా, ఇప్పుడు ఈ రిజిస్టర్ అయిన తర్వాత ఏంటంటే మన జీమెయిల్ ఐడి రైట్ ఆర్ రాంగ్ తెలియడం కోసం, వెరిఫికేషన్ కోసం మన జీమెయిల్కి వాళ్ళు లింక్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఇదే చాలామంది తెలియలేదు, ఇక్కడతోనే అయిపోతున్నారు అనమాట. సో ఇది ఎలా చేయాలో ఈ నెక్స్ట్ స్టెప్ మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను జీమెయిల్ ఓపెన్ చేయబోతున్నా. యా, చూసారా, నా జీమెయిల్ రైట్ ఆర్ రాంగ్ తెలియడం కోసం నేను ఆల్రెడీ హాయ్ అని పెట్టించుకున్నాను. యా, చూసారా వచ్చింది అకౌంట్ యాక్టివేషన్ ఫర్ విద్యాధన్ అని. కొందరికి మెయిల్స్ రావు, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే స్పామ్ అని ఉంది కదా, యా ఇక్కడ స్పామ్ అని, స్పామ్లో చెక్ చేయండి. ఒక్కోసారి ఇందులో మెయిల్స్ వస్తాయి. ఇలా పైనుంచి కిందకి లాగితే రీఫ్రెష్ అనేది అవుతుంది. ఫాస్ట్గా లాగాలన్నమాట. ఓకేనా. సో మనం ఇప్పుడు యాక్టివేషన్ చేయబోతున్నాం. యా, ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇందులో థర్డ్ పారాగ్రాఫ్లో చూడండి, ప్లీజ్ యాక్టివేట్ అకౌంట్ బై క్లికింగ్ హియర్ అని ఉంది. ఈ హియర్ మీద టచ్ చేయాలన్నమాట. ఓకేనా. సో టచ్ చేశాక ఓపెన్ అవుతుంది. యా, అకౌంట్ యాక్టివేటెడ్ అని వచ్చింది, చూసారా. సో అంతే. ఇక్కడ నుంచి ఏం చేయాలంటే మనం ఏదైతే జీమెయిల్ ఐడి ఇచ్చామో ఆ జీమెయిల్ ఐడి ఇక్కడ సబ్మిట్ చేయాల్సి అనేది ఉంటుంది. సో మీరు అది యాక్టివేట్ అయిన తర్వాత ఇన్కేస్ బ్యాక్ వెళ్ళిపోతే మీకు ఇక్కడ చూడండి విద్యుత్ లాగిన్ అని ఉంది. ఇది ఓపెన్ చేస్తే సేమ్ ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో మీకు నో ప్రాబ్లం. ఇన్కేస్ బ్యాక్ వెళ్ళిపోయినా, ఇక్కడే కాదు మీకు జీమెయిల్లో కూడా లాగిన్ అవ్వాల్సి, జీమెయిల్ నుంచి కూడా లాగిన్ అవ్వచ్చు. అది కూడా మీకు చూపిస్తాను. యా, చూడండి ఇలా వచ్చింది కదా. సో ఇది వీళ్ళ వెబ్సైట్ అనమాట. మనం ఇక్కడ కూడా లాగిన్ అవ్వచ్చు, బట్ ఇదైతే మొత్తం పూర్తి పెద్ద వెబ్సైట్ వచ్చేస్తుంది. సో ఇది కూడా చూడండి ఒకసారి. ఇందులో కూడా లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఎంతమంది వరకు వచ్చాయి, అలానే ఈ ఇయర్ ఎంతమందికి ఇస్తున్నారు, ప్రతిదీ ఇందులో పెడతారనమాట వాళ్ళు. సో ఈ వెబ్సైట్లో అనేది సో మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ చూడండి ఇక్కడ ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవుతున్నా. నేను ఆల్రెడీ అకౌంట్ యాక్టివేట్ చేశాను కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఇదే. ఓకేనా. సో ఇక్కడ ఈమెయిల్ అనేది ఇవ్వాలి. సో నేను ఈమెయిల్ అనేది కాపీ పేస్ట్ ఎందుకు చేస్తున్నానంటే ఇది మా ఫ్రెండ్ ఈమెయిల్ అనమాట. సో నాకు స్పెల్లింగ్ ఏమైనా మిస్టేక్ అయినా మళ్ళీ లాగిన్ అనేది అవ్వదనమాట. సో ఇక్కడ మాత్రం పూర్తి gmail.com అనేది ఇవ్వాలి. ఓకేనా. అక్కడైతే మాత్రం ఇవ్వకూడదు. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు లాగిన్ అయ్యేటప్పుడు మాత్రం gmail.com అనేది ఇవ్వాలి. సో నేను ఈ పాస్వర్డ్ పెట్టాను కాబట్టి
ఇదే కొడుతున్నా. సో లాగిన్ అవుతున్నాను, ఓపెన్ అయింది. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే కిందని బీహార్ ఉంది, ఇలానే మీరు అప్లై చేసుకునేటప్పుడు ఇంకా తెలంగాణ, ఇంకా తమిళనాడు, కేరళ అవన్నీ రిలీజ్ అవుతాయి. మన ఏపీ స్టూడెంట్స్ వచ్చేసి ఇక్కడ బీహార్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయకూడదు, ఓకేనా. ఓన్లీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఉందో దాని కింద మాత్రమే అప్లై అవ్వని కొట్టాలి. అండ్ ఖచ్చితంగా లాస్ట్ డేట్ వచ్చేసి 7th జూను. బట్ మీరు మ్యాక్సిమం May 30 లోపు అప్లై చేసుకోండి. అంటే 1 వీక్ ముందే అప్లై చేసుకొని రెడీగా ఉండండి. లాస్ట్ వీక్ వరకు సర్వర్ అవ్వచ్చు, ఒక్కోసారి జీమెయిల్ లింక్ కూడా వెళ్ళవు, యాక్టివేషన్ లింక్ అనేది. అప్పుడు మీరు 1 డే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అది మీకు వస్తుందా లింక్ అనేది, మీకు కస్టమర్ కేర్ నెంబర్ ఉంది కదా, వాళ్ళు కాల్ చేస్తే చెప్తారు. ఇన్ కేస్ మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే మీరు ఈ యూట్యూబ్ వీడియో ఉంటుంది కదా, దీని కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అది మీకే కాదు మిగతా స్టూడెంట్స్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ అప్లై నౌ ఉంది కదా, అప్లై నౌ కొడుతున్నా. సో స్క్రీన్ టెస్ట్ వచ్చేసి 23rd జూన్, ఓకేనా. సండేనే ఉంటుంది ఎగ్జామ్, ఎప్పుడైనా సరే 23rd సండేనే ఉంటుంది. ఇన్ కేస్ ఇది ఒకవేళ పోస్ట్ పోన్ అవ్వదు మ్యాక్సిమం, ఇన్ కేస్ అయితే మళ్ళీ నెక్స్ట్ సండే ఉంటుంది. మీకు ప్రతి అప్డేటు చెప్తున్నా కదా, మీకు ఆ జీమెయిల్కి అనేది వస్తుంది. సో మీరు జీమెయిల్ అనేది ప్రాపర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి, ఓకేనా. సో అప్లై నౌ కొడుతున్నా. వీడియో లెంతీగా ఉంటుందని ఫీల్ అవ్వకండి, ఓకేనా. సో ఫాస్ట్గానే ఉంటుంది, ప్రాసెస్ ఏం ఉండదు. ఆన్లైన్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. సో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సో చూడండి ఇలా ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయగానే ఇలా April 2025 క్లిక్ చేస్తే, ఇంకా ఇలా కొంచెం బ్యాక్ క్లిక్ చేస్తే, మళ్ళీ ఇక్కడ 23 మీద క్లిక్ చేస్తే, ఇంకా ఇలా బ్యాక్ క్లిక్ చేస్తే మీకు కావాల్సిన డేట్ ఆఫ్ బర్త్ 2009 నుంచి అన్నీ వస్తాయి అనమాట. ఇక్కడ నుంచి మ్యాక్సిమం 2009, 2008 ఇక్కడ ఉంటారు కదా మీరు. సో నేనైతే 2008 పెడుతున్నా, ఓకే. ఎవరి బర్త్డే వాళ్ళు 10th ఎలా ఉందో అలా రియల్గా పెట్టండి, ఓకేనా. అది మర్చి మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఎస్ కొట్టండి. ఇన్ కేస్ నో అయితే నో కొట్టండి. ఎస్ కొట్టారు అనుకోండి, డీటెయిల్స్ అని అడుగుతుంది, అది వాళ్ళకి తెలుస్తుంది అండి. ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఆ డీటెయిల్స్ అనేది ఎక్కడ ఇవ్వాలి. నో కొడుతున్నా. అండ్ స్టూడెంట్ నేము ఇన్ కేస్ అక్కడ ఒకవేళ మిస్టేక్గా కొట్టినా ఇక్కడ రైట్గా అనేది కొట్టండి, ఓకేనా, ఏం కాదు. సో ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా మీ పర్సనల్ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఓకేనా. అలానే వాట్సాప్ నెంబర్ అయితే అంతా తెలుసు కదా. సో ఎస్ కొడుతున్నా, సేమ్ నెంబరే. అలానే లైన్ హోమ్ నెంబర్ అనేది ఇవ్వండి. సో ఖచ్చితంగా రియల్ది అనేది ఇవ్వండి, ఇక్కడ కూడా రియల్ది అనేది ఇవ్వండి, ఓకేనా. ఇక్కడ కూడా మీ సిటీ అనేది ఇవ్వండి. ఒకవేళ మీకు సిటీ తెలియకపోతే మీ మండలం అనేది ఇచ్చేయండి, ఓకేనా. అలానే మీ డిస్ట్రిక్ట్ అనేది ఇవ్వండి. ఇప్పుడు కొత్త డీటెయిల్స్ కూడా అప్డేట్ అయ్యాయి. సో మీకు నచ్చింది ఇచ్చేయండి అనమాట, ఓకేనా. పిన్ కోడ్ వచ్చేసి ఖచ్చితంగా మీ ఆధార్ కార్డులో ఉంటుంది, చూడండి, ఓకేనా. ఒకవేళ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఖచ్చితంగా ప్రజెంట్ అడ్రస్ కూడా ఇవ్వాలి. అప్పుడు సేమ్ యాజ్ అనేది కొట్టకూడదు. ఇన్ కేస్ ఇది ఒకటైతే సేమ్ యాజ్ అనేది కొట్టేయచ్చు, నో ప్రాబ్లం. అలానే ఫాదర్ నేమ్, ఓకేనా. ఇనిషియల్తో ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎలా ఇచ్చినా నో ప్రాబ్లం, ఓకేనా. ఫాదర్ ఫోన్ నెంబర్ వీలైతే ఇవ్వండి, ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. అలానే ఫాదరు నాట్ లైవ్ అంటే చనిపోయారు అని అర్థం. మిగతాది మీకు తెలిసే ఉంటుంది. మిగతాది ఫాదర్ ఏం చేస్తారో అది పెట్టండి, ఓకేనా. ఇందులో అన్నీ ఉన్నాయి మ్యాక్సిమం. మీకు ఏదైనా లేకపోతే అదర్స్ అనేది పెట్టండి, అదర్స్ అనేది పెట్టేయండి, నో ప్రాబ్లం. ఒకవేళ ఏం లేకపోతే ఇప్పుడు డైలీ వేజ్ వర్కర్ ఉంటుంది, అలానే అంటే కూలి పని చేస్తారు కదా, అలానే డ్రైవర్ ఉంది, ఫార్మర్ ఉంది. సో డైలీ వేజ్ వర్కర్, కుక్ అవన్నీ ఉంటాయి. అలానే ఫాదర్ ఎంతవరకు చదువుకున్నారు మ్యాక్సిమం. ఒకవేళ 9th బిలో అయితే నో ఎడ్యుకేషన్ పెట్టండి. 10th నుంచి చదువుకుంటే 10th, 12th, గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ, నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ, ఎంఎస్సీ ఉంటారు కదా, సో వాళ్ళది పోస్ట్ గ్రాడ్యుయేట్ అనమాట. సో మీకు ఇవన్నీ బేసిక్కే, మ్యాక్సిమం తెలుస్తుంది మీకు, ఓకేనా, అప్లై చేసేటప్పుడు. అలానే మదర్ నేమ్ కూడా ఇచ్చేయండి. మదర్ నేమ్ కూడా మీ 10thలోనే ఉంటుంది, సో ఇచ్చేయండి. అలానే మదర్ ఫోన్ నెంబర్ అయితే వీలైతే ఇవ్వండి. అలానే సో మదర్ ఏం చేస్తారు, మ్యాక్సిమం అందరూ హౌస్ వైఫ్ అంటారు కదా మదరు. సో కొందరైతే పని చేస్తారు, వాళ్ళైతే చూడండి. అలానే హోమ్ మేకర్ అని పెట్టండి ఒకవేళ హౌస్ వైఫ్ అయితే, ఓకేనా. ఎడ్యుకేషన్ అంటారు. అలానే మీ 10th క్లాస్, ఓకేనా. ఈ స్కాలర్షిప్ వచ్చేసి ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ బోత్ అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. ఖచ్చితంగా ఇది మర్చిపోకండి, 2024 ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఈ ఇయర్లోనే పాస్ అయ్యారు కాబట్టి 2024 ఇవ్వాలి, ఓకేనా. మీరు గవర్నమెంట్ స్కూల్ అయితే గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ అయితే ప్రైవేట్ స్కూల్. అలానే మీరు ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇంగ్లీష్ మీడియం పెట్టుకోండి, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం పెట్టుకోండి. అలానే ఇప్పుడు సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళకి ఇంకా రిజల్ట్ రిలీజ్ కాలేదు కదా, అందుకనే యాక్చువల్లీ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. యాక్చువల్గా ఇంతకుముందు జూన్, మే నెల వరకే ఉండేది. May 25 వల్ల
బట్ ఇప్పుడు వచ్చేసి డేట్ జూన్ 7 వరకు ఎక్స్టెండ్ చేయడం రీజన్ సిబిఎస్ఈ ఐసిఎస్ఈ వాళ్ళకి కూడా అప్లై చేసుకోవాలి. వాళ్ళకి ఇంకా రిజల్ట్ రాలేదు. సో వాళ్ళ రిజల్ట్ వచ్చాక వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టేట్ బోర్డ్ కాబట్టి స్టేట్ బోర్డ్కి అప్లై చేస్తాను. ఇక పర్సంటేజ్ కదా చాలా సింపుల్. మీరు కొంతమంది స్టూడెంట్స్ తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. సో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఫస్ట్ వచ్చేసి ఏంటంటే 500 మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి మార్క్స్ కొట్టండి. నాకు 555 వచ్చాయి. ఓకేనా, డివైడెడ్ బై 600 కదా టోటల్. ఓకే, ఇక్కడ మీకు వచ్చేస్తుంది 925. బట్ మళ్ళీ ఇంటూ కొట్టేసి 100 కొట్టండి. 92.5. ఓకేనా, ఎగ్జాక్ట్గా 540 వస్తేనే అప్లై చేసుకోవాలి. చూడండి 540 చూసారా, 90 వస్తుంది. 538 కానీ 39 కొట్టినా చూడండి 89.83. సో వీళ్ళు ఇన్ఎలిజిబుల్ అనమాట. ఓకేనా, మీకు ఖచ్చితంగా 540 అబవ్ వస్తేనే అప్లై చేయండి. ఓకేనా, 540 వచ్చినా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పర్సంటేజ్ చెప్పాను కదా, ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో అంతా 93 పెడుతున్నా. ఇది మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎంట్రీ డీటెయిల్స్ అనేది మీరు తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు. బట్ ఇందులో కోర్స్ అనేది ఏదైనా సరే ఖచ్చితంగా ఇవ్వండి. మిగతాది ఏమైనా పర్లేదు, కోర్స్ అయితే ఇవ్వండి. కోర్స్ తర్వాత కూడా ఎడిట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే ఎంపీసీ పెడుతున్నా, మ్యాథ్స్ ఫిజిక్స్. సో ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ వచ్చేసి ఇప్పుడు పాస్ అవుతారు 2026కి పాస్ అవుతారు. ఓకేనా, అలానే డిప్లొమా వాళ్ళు 2027కి పాస్ అవుతారు. సో ఆ విధంగా పెట్టుకోవాలన్నమాట. సో కాంటాక్ట్ నెంబర్ కాలేజ్ వాళ్ళది ఉండదు మన దగ్గర. సో అది ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే ఇవ్వండి. ఓకేనా, అలానే మీరు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం పెట్టేసుకోండి. అలానే మీరు చేరబోయే కాలేజ్ మీకు తెలియదు గవర్నమెంటా ప్రైవేటా అయినా ఏదో ఒకటి ఇచ్చండి, నో ప్రాబ్లం. అది గవర్నమెంట్ అయినా అవ్వచ్చు, ప్రైవేట్ అయినా అవ్వచ్చు. అది మీరు తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. స్టేట్ బోర్డే సెంట్రల్ బోర్డ్, మ్యాక్సిమం స్టేటే ఉంటారు అందరూ. సో స్టేట్ బోర్డ్ పెడుతున్నా. మీకు మీ కాలేజ్ నేమ్ తెలిస్తే పెట్టండి, లేదంటే వదిలేయండి, నో ప్రాబ్లం. ఓకేనా, కాలేజ్ అడ్రస్ తెలిస్తే ఇవ్వండి. ఓకేనా, కాలేజ్ పిన్ కోడ్, మీ ఇంటి పిన్ కోడ్ ఏదైనా కొట్టండి, నో ప్రాబ్లం. ఓకేనా, ఏదైనా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. అంత మ్యాండేటరీ అయితే కాలేజ్ అడ్రస్ కాదు. తర్వాత మీరు జాయిన్ అవుతారు కదా, అప్పుడు మాత్రం మీకు సెలెక్ట్ అయిన తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు కాలేజ్ డీటెయిల్స్. కానీ ఖచ్చితంగా మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎడిట్కి ఆప్షన్ ఉండదు. అది గుర్తుపెట్టుకోండి, అది మాత్రం కరెక్ట్గా ఇవ్వాలి. ఓకేనా, అలానే యాన్యువల్ ఇన్కమ్ ఖచ్చితంగా మీరు 1 lakh to 2 lakh per year. అలానే మీ ఫాదర్ ఇన్కమ్ అనమాట, మీకు ఇచ్చే ఇన్కమ్ సర్టిఫికేట్లో ఏది ఉంటుందో అదే అక్కడ చేయాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం 1 lakh to 2 lakh per year లేదంటే 12,000 to 1 lakh per year అలా కొట్టేసుకోండి. ఇంక ఈ కిందది ఉంది కదా, ఇది కొడితే మాత్రం మీకు ఇన్ఎలిజిబుల్ కాదు, ఎగ్జామ్ రైడింగ్ కూడా మీరు అర్హత రాదనమాట. సో మ్యాక్సిమం లెస్ దెన్ 12,000 అనేది ఇయర్లో ఎవరికీ లేదు. ఫస్ట్ది కానీ సెకండ్ది కానీ పెట్టేసుకోండి. మ్యాక్సిమం సెకండ్ది పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా, మీ ఇన్కమ్ బట్టి. ఇంతకుముందు ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్స్ విద్యాదాన్ స్కాలర్షిప్ ఇంతకుముందు ఎవరికైనా మీ ఇంట్లో కానీ ఎవరికైనా వచ్చిందంటే స్కాలర్షిప్, ఖచ్చితంగా మ్యాక్సిమం మీరు ఇయర్ పాస్ అవుట్ అవుతారు. మీ సిస్టర్స్కి బ్రదర్స్కి ఎవరికైనా వస్తే మాత్రం ఎస్ అని కొట్టండి. ఓన్లీ రాలేదంటే నో కొట్టండి. అండ్ ఫ్యామిలీ ప్రాపర్టీ వచ్చేసి మీకు ఏమైనా ల్యాండ్ కాదు, ఏమైనా ఎక్కువ భూములు కానీ ఏమైనా ఉంటే కొట్టండి. 1 acre ల్యాండ్, 2 acre ల్యాండ్. మాకు ఏ ల్యాండ్ లేదు కాబట్టి నేను నో అని కొడుతున్నా. అలానే మీ ఇంట్లో గదులు ఉంటాయి కదా, హాల్ అనేది గదుల్లోకి రాదండి. హాల్ కాకుండా కిచెన్ కూడా రాదు. ఇంకేమైనా రూమ్స్ ఎక్స్ట్రా ఉంటే అవి చేయాలన్నమాట. సో మాకు వచ్చేసి 1 రూమే ఉంది. సో 1 రూమే కొడుతున్నా. ఒకవేళ ఏ రూమ్స్ లేకపోతే రూము 1 అనే వదిలేసేయండి. ఓకేనా, ఎందుకంటే ఇల్లు మొత్తానికి ఒకటే రూము. ఓకేనా, పీపుల్ స్టేయింగ్ ఎంతమంది ఉంటున్నారు ఇంట్లో? మేమైతే 4 members. సో నేను 4 members కొడుతున్నా. మీరు కూడా ఎంతమంది అయితే ఎంత. మీరు ఉండే హౌస్ రెంటా ఓనా? ఓన్ అయితే ఓను, రెంట్ అయితే రెంట్. అలానే మీది రేకిల్లా, పూరిల్లా, అలానే సిమెంట్ ఇల్లా అంటే స్లాబ్ ఇల్లు ఉంటుంది కదా, అది కాంక్రీట్ అనమాట. సో ఈ రోజుల్లో మ్యాక్సిమం కాంట్రాక్టే. ఈ ఇల్లు కూడా ఉన్నారు. సో వాళ్ళు చూసుకోండి, పురిసిల్లు, రేకులు కూడా. అలానే కరెంట్ ప్రతి ఇంటికి ఉంటుంది. టీవీ ఉంటే ఎస్ అని కొట్టండి, లేకపోతే లేదు. ఎస్ అని కొడితే ఎస్. ఓకేనా, ల్యాప్టాప్ నో అని కొట్టండి, మ్యాక్సిమం దగ్గర లోనే కొట్టండి. స్మార్ట్ ఫోన్ అనేది ఎస్ అని కొట్టండి. కేబుల్ డిస్ ఉంటే కేబుల్ అయితే కేబుల్, డిస్ అయితే డిస్ కొట్టండి. 2-wheeler ఆర్ సైకిల్ ఉంటే మెన్షన్ చేయండి, లేకపోతే నన్ను అని కొట్టండి. మీకు డైలీ న్యూస్ పేపర్ చదివే విధానం అంటే ఇంటికి న్యూస్ పేపర్ వస్తుంది అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, లేకపోతే నో. లేదంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు అని పేపర్ కొట్టండి, నో ప్రాబ్లం. సో డీటెయిల్స్ రోజు నియర్ ఏమైనా ఉంటుందో అది టచ్ చేయొచ్చు. మాకు వచ్చేసి నియర్ రామాలయం, టెంపుల్, గుడి ఏదైనా పర్లేదు. ఓకేనా,
ఇదేంటంటే వెరిఫికేషన్ టైంలో వాళ్ళు మీకు కాల్ చేస్తారండి మ్యాక్సిమం, ఓకేనా, ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే. సో ఇంటికి రావడం కోసం మాత్రమే. సో ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా, ఎక్స్ట్రా డ్యాన్సింగ్, సింగింగ్, సాంగింగ్ అలా ఏమైనా ఉంటే మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అచీవ్మెంట్స్, గోల్డ్ మెడల్స్, లేదంటే ఏదైనా పార్టిసిపేట్ చేస్తారు కదా, ఆ మెడల్స్ ఏమొచ్చినా సరే ప్రతిదీ అనేది మీరు మెన్షన్ చేయొచ్చు. స్కూల్ టాపర్ అవార్డు లైక్ అలా, ఓకేనా, ఏదైనా సరే ఈ అవార్డ్స్ అయినా చేయొచ్చు. ఇక్కడ హాబీస్ అనమాట, మీరు ఏం చేస్తారో అవి మెన్షన్ చేయండి, ఓకేనా. యా, ఖచ్చితంగా ఈ స్టార్ ఉన్నది ఇవ్వండి, మిగతాది ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఏం అసలు మెసేజ్ కూడా చేయక్కర్లేదు. మీకు ఈ స్కాలర్షిప్ అనేది ఎలా తెలిసింది, మీ టీచర్స్ ద్వారా, సోషల్ మీడియానా, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ద్వారా, ఓకేనా. మీకు ఎలా తెలిస్తే అలా అనేది మెన్షన్ చేయండి. ఇక్కడ 10th మార్క్ షీటు, ఫోటోగ్రాఫు, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈ 3 చాలా మ్యాండేటరీ. ఈ 3 ఉంటేనే అప్లై చేసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు ఇన్ కేస్ లేకపోతే మ్యాక్సిమం చేయించుకోండి, లాస్ట్ మినిట్ వరకు చూడండి. మీకు అప్పటికి ఇన్కమ్ అవ్వకపోతే మీరు రేషన్ కార్డ్ పెట్టండి. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే మాత్రం అప్పుడు మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చేయించుకుని అప్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఇది ఛాన్స్ మాత్రమే, ఓకేనా. ఇన్కమ్ సర్టిఫికేట్ లేట్ అవుతుంది, లాస్ట్ ఛాన్స్ వరకు వెయిట్ చేయాలి. అప్పుడు అవ్వకపోతేనే మీరు రేషన్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి, లేదంటే చేయకూడదు, ఓకేనా. సో చేయకూడదు అనట్లేదు, తర్వాతకైనా ఉండాలి, ఓకేనా. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. సో సబ్మిట్ కొడుతున్నా. యా, నేను అన్నీ ఇచ్చాను కాబట్టి నాకు ఎలాంటి స్టార్ మార్క్స్ రాకుండా, చూసారా, అయినా వచ్చింది మ్యాండేటరీ ఫీల్డ్. నేను అన్నీ కొట్టినా కానీ చూడండి వచ్చింది. ఒక్కోసారి వస్తుంది అలా, ఒకసారి చూసుకోండి, ఖచ్చితంగా ఏదో ఒకటి వదిలి ఉంటాను. యా, చూసారా, అచీవ్మెంట్స్ దగ్గర ఏం కొట్టలేదు. యా, అచీవ్మెంట్స్ ఏమైనా ఉంటే కొట్టండి, నాకైతే ఏం లేవు కాబట్టి నేను నో కొడుతున్నా. కొందరికి అయితే ఉంటాయి కదా, సో వాళ్ళైతే టైప్ చేసండి మీకు ఏం అచీవ్మెంట్స్ ఉంటాయి అది, ఓకేనా. సో మళ్ళీ సబ్మిట్ కొట్టాలి. యా, చూసారు ఇప్పుడు ఓడిపోయింది. సో ఫోటో వచ్చేసి అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ ఫోటో ఉంది కదా, అక్కడ కొట్టండి. మీరు నార్మల్గా ఫోన్లో కానీ లేకపోతే గ్యాలరీలు ఉంటాయి కదా, మీరు గ్యాలరీలోకి వెళ్ళిపోతే చాలు. సో అక్కడ మీకు ఇమేజెస్ అనేసి ఉంటాయి, మీరు కెమెరా ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు అనేది ఉంటుంది. సో అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. యా, నేనైతే మ్యాండేటరీగా ఏదో ఫోటో ఇచ్చేస్తున్నా, ఏదో సమ్ స్టూడెంట్ ఫోటో. యా, ఇలా సేవ్ చేసేయాలి పిక్ అనేది. ఇది ఫస్ట్ స్టెప్. ఇది సెకండ్ స్టెప్ ఏంటంటే, చూసారా ఇలా వచ్చిందంటే మీ అప్లికేషన్ ఇంకా అవ్వలేదు, ఎందుకంటే మనం ఈ 10th మార్క్ షీటు ఆ ఫోటోగ్రాఫ్ చేస్తాం. ఇక్కడ 10th మార్క్ షీటు, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చేయలేదు. మీకు చెప్పాను కదా, 10th అనేది మీరు ఆన్లైన్ స్క్రీన్ షాటే, ఏ రిజల్ట్ మన వీడియోతో అయినా పర్లేదు, మన అఫీషియల్ వెబ్సైట్ స్క్రీన్ షాట్ అయినా పర్లేదు, ఏదైనా సరే మీరు చేసుకోవచ్చు. అది ఎలా అప్లోడ్ చేయాలంటే ఇక్కడ చూడండి, యాడ్ డాక్యుమెంట్ అని ఉంది చూడండి, పైనుంచి కొంచెం కింద క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ డాక్యుమెంట్ అని ఉంది, అది క్లిక్ చేయాలి. ఈ స్టెప్ ఎవరు చేయట్లేదు, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. యా, 10th మార్క్ షీట్ అని ఇక్కడ సెలెక్ట్ చేయండి. అలానే కింద ఫైల్ 2 దగ్గర వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అని సెలెక్ట్ చేయండి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ఈ రెండు 10th సెలెక్ట్ చేయొద్దు. ఇక్కడ 10th, ఇక్కడ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకొని చూస్ ఫైల్లోకి వెళ్ళి మీ 10th అయితే 10th ఇలానే చేయాలి. ఇక్కడ ఓపెన్ అవుతుంది, మీ రీసెంట్ పిక్స్లోనే ఉంటాయి. ఇక్కడ ఇలా ఓపెన్ చేస్తే రీసెంట్ అని ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే పైనే ఉంటుంది, ఓకేనా. మీకు లైవ్ కూడా చూపిస్తాను. నేను ఏదో ఒక 10th మార్క్ షీట్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. యా, అలానే ఏదో ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలా ఉంటుందో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను అండి, చాలామంది తెలియదు కదా. ఎస్, ఇన్కమ్ కూడా అప్లోడ్ చేశాను. సో ఇలా అప్లోడ్ చేసిన తర్వాత మ్యాక్సిమం ఎంత కేబీ ఉండాలంటే 5 MB లోపు మీరు ఫోటో తీస్తే అది మ్యాక్సిమం 5 MB లోపు ఉండదు. ఒకవేళ మీకు తగ్గించుకోవాలనుకుంటే క్రోమ్లో కాదు, మీకు చూపిస్తాను సైజ్ ఎలా తగ్గించుకోవాలో కూడా. సో వెయిట్ చేయండి, ఇన్ కేస్ మీకు ఒకవేళ తెలియకపోతే. మీ కెమెరాలో పిక్ ఉంటుంది, ఫోటో సైజ్ అని ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది అనమాట, అది డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇలా ఉంటుంది, చూసారా, 10th మార్క్ షీట్, 10th మార్క్ షీట్ నేను అలా అప్లోడ్ చేశాను. అందుకే నాకు యువర్ అప్లికేషన్ సేవ్డ్ ఇంకా మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అని వచ్చింది. సో మీకు చూపించడం కోసం అలా చేశాను, అలా చేయొద్దని. సో చూడండి మళ్ళీ, యా, నేను ఇన్కమ్ అనేది చేయలేదు, ఇన్కమ్ అనేది చేస్తున్నా. అలా ఎక్కువసార్లు ఎడిట్ చేయొద్దు, ఒకసారి చేసేయాలి ఒకే టైంలో. సో ఇన్కమ్ అనేది అప్లోడ్ చేశాను. ఇప్పుడు నా స్టేటస్ అనేది అక్కడ మారుతుంది చూడండి. అలానే మనకు మెయిల్ కూడా వస్తుంది మన అప్లికేషన్ అనేది సబ్మిటెడ్ అయిందని. ఇక్కడతో ఫస్ట్ స్టెప్ అనేది అయిపోయినట్టే, ఓకేనా. యా, చూసారా మారింది స్టేటస్, అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ చూపిస్తున్నాను కదా. యా, ఇలా ఉంటుంది అనమాట ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది, ఓకేనా. ఇప్పుడు సచివన్స్ ట్యాగ్ ఉంది, బట్ ఇప్పుడు తీసేస్తారు అనమాట, తీసి నార్మల్దైనా ఇస్తారు మీకు, ఓకేనా. యా, సో థ్యాంక్ యూ. అలానే మీకు చెప్పాను కదా, డీటెయిల్స్ కూడా ఉంటాయి.
అండ్ మోడల్ టెస్ట్స్ కూడా టెస్ట్స్ అంటే టెస్ట్లు ఉంటాయి అనమాట. టెస్ట్ అనేది ఉంటుంది, మీరు దానికి చేయాల్సి ఉంటుంది. అండ్ చూడండి ఇక్కడ మోడల్ పేపర్ 1 ఓకేనా, అంటే జస్ట్ లాస్ట్ ఇయర్ ప్రీవియస్ పేపర్స్ అనమాట. పేపర్ అనేది ఎలా వస్తుంది అనేది మాత్రమే. యా, ఈ వీడియో అనేది చూడండి మామూలుగా జస్ట్ లాస్ట్ ఇయర్ పేపర్ మాత్రమే, జస్ట్ మీకు అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది. ఓకేనా, జస్ట్ అంతే. ఓకే, థ్యాంక్ యూ.